లేసి కామెంట్ చేస్తాను అనమాట నన్ను మమ్మల్ని రచ్చ చేస్తున్నామని. సో గుడ్ మార్నింగ్ చెప్పండి. అది ఫ్యాన్ ఆపు. సో మొత్తానికి ట్రైన్ ఒక 2-3 గంటలు ఆగిపోయింది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేమైతే కంప్యూటర్ సెటప్ పెట్టుకున్నా కొంచెం వాయిస్ అన్నా చెప్దామని. ఇక్కడ ఒక తాత పడుకోన్నాడు, కామెంట్ చేస్తాను మీ తాతని బాగా టైం పాస్ చేయని వీళ్ళు అంతే. మొత్తానికి మన వీడియోలు కామెంట్ చేస్తాను, వీళ్ళు ఆడుకోండి. ఆమె అర్థం చూస్తా ఉంది లోపల, అర్థంలో ఆమె ఫిగర్ ఎలా ఉందని. ఫ్యాన్ ఆపు, ఫ్యాన్ ఆప్ అంటే లైట్ ఆప్ అంతే. ఇతర వాళ్ళంతా ట్రిప్ తీసుకొచ్చి అది కాదు, ఇట్టోళ్ళంతా ట్రిప్ తీసుకొచ్చి నాకు తలకాయ బెట్టగట్టిపోతుంది. ఇదిగో చెప్పాను కదా తాతయ్య. సో మా ఇప్పుడు తాతయ్య కంప్యూటర్ సెటప్ తీయాలి. తాతయ్యకి అడ్డం వచ్చేస్తుంది, తాతయ్య అడ్డం వచ్చేస్తుంది. నిన్న పౌర్ణమి ఏదో చెప్పాడా తాతయ్య, ఇంత వయసులో కూడా నేను అన్నం తిన్నమ్మా నేను అంటున్నాడు. అది కదా గరమ్మాయి మా కంప్యూటర్ హీట్ ఎక్కిపోయింది, అది గరమ్మాయి ఉంటుంది. మన సీట్లో పెట్టు, తాతయ్యని డిస్టర్బ్ చేయబాకండి పాపం. సో కష్టాలు పడి దిగుతుంది అనమాట. ఇంకో ఫ్రెండ్ ఏమో బెడ్షీట్లు పడతాను, ఇంకో ఫ్రెండ్ షీట్లు. ఒక నిమిషం ఉండమా ముసలాయన్నే, నేను నిలవలేకపోతున్నాడా. ఇదన్నమాట. సో మొత్తానికి కంప్యూటర్ ఎత్తు ముందు అంటున్నాడు తాత. ఉండు తాత, మేము అది కాదు ఉండు ఈ దించని తాత క్లియర్ చేస్తామని చెప్తున్నారు. తాత హాయ్ బోలో తాత, హాయ్ గుడ్ మార్నింగ్. ముందుకు ఎత్తండి 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 ఎత్తండి. అవి రెండు చెరొకటి లాక్కొని ఊక్కోండి. ఉయ్యాలోగండి ఉయ్యాలోగండి, రెండు ఒకటి వేసుకొని అవుతారు ఉయ్యాల. తర్వాత మన తాత బెడ్ అంతా క్లియర్ చేయండి. ముందు తాత బెడ్ క్లియర్ చేయండి. లేదు తాత ఏ మనగోడులా ఏం తాత దబాయిస్తున్నాడా? తాత ఇంకేం లేదు తాత, మమ్మల్ని అన్నావంట ఏళ్ళ గోల మధ్యలో. అది కాదు మొత్తం ఏదో బ్యాగ్ చూపి, ఆ బ్యాగ్ చూపి. ఓ మా ఫ్రెండ్ ఏంటంటే ఈ బ్యాగ్ బ్యాగు ఇది 15 రూపీసే అని చెప్పింది. చూడండి నేను బ్యాగ్ ఎంత బాగుందో. సరే 15 రూపీస్ అనింది. అవునా అన్న, తీయకూడదు 15 రూపీస్ బ్యాగ్ ఏంది అన్న, నీ కావాలంటే తీసేసుకో నేను మళ్ళీ తెచ్చుకుంటాననింది. సో ఇది మనం కొట్టేద్దాం పోయేటప్పుడు. కానీ మరి 15 రూపీస్కి రాదులే. ఎంత ఉంటుంది? 300. ఇంకా 150 రూపాయలు ఎక్కువ చెప్తుంది. నేను అడిగానని 150 రూపాయలు ఎక్కువ చెప్పింది. అది కాదు, నీ 450 రూపాయల బ్యాగ్ కోసం నేను 1200 రూపాయలు పోను, 1200 రూపాయలు రాను, 2400 రూపాయలు. అజ్జుడు దొంగ ట్రైన్ అంటే ఎలా ఉంటుంది? అది దొంగ ట్రైన్ అంటే తనీగా ఎట్టుంటదా? అవునవును, నాకు ఇప్పుడు దొంగ ట్రైన్లు ఎక్కే అలవాటు. అందువల్ల దొంగ ట్రైన్ ఎక్కే అడ్రస్ పెట్టుకొస్తా. ఇంకెక్కడెక్కడ రావచ్చు చెప్పు. కానీ ఈసారి దీనికి కూడా పోదాం, అహ్మదాబాద్ కూడా దొంగ ట్రైన్ ఎక్కి పోదామా? టికెట్ల డబ్బులు అన్న మిగులుతాయి. ఓకే ఓకే చాలే అక్కడ మేకప్ ఆడి ఎవరు చూడరు నేను ట్రైన్లో. సరే మేకప్ వేసుకో, మేకప్ కిట్. సో మేకప్ మ్యాన్ హెయిర్ స్టైల్ అందరు రండి, వీడియో చేస్తున్నాం. మేకప్ వేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఓకే పోచంపల్లి బ్యాగు, పోచంపల్లి దుప్పటి, పోచంపల్లి కాంచన అంతా. తాతకు చలి తగ్గిపోయింది అనమాట. మొత్తానికి తాత
7 గంటలకే అసలు ఆగల సెగపడతా ఉంటే వేసిండేసింది అంటాడు. నువ్వు తెచ్చి వచ్చాయి. అబ్బా ఎంతలో అవుతుంది చూడు. किधर ले लिया राजस्थान में? अच्छा है. ఓకే అందరికి గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ మేము ట్రిప్ స్టార్ట్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నువ్వు దిగు, ఇప్పుడు 3 గంటల నుంచి ట్రైన్ ఆగుంది, నేను వదిలేసి వెళ్తా మేడ. తాత నువ్వు నన్ను తిట్టేవాళ్ళు, నా దగ్గర ఉంది చార్జర్ ఇచ్చుంటా. मैं नहीं देता, ताता को नहीं देता. आपको नहीं देता, आप तिटना వంట కదా, తిట్టినా ఏమంటారు తిట్టావని అన్నను తిట్టినా వంట ఆవిడంత ఆవిడంత ఆపు హిందీ వాళ్ళు మాట్లాడుతున్నామే. ఆప్ తిట్టినా మా అత్త తమిళ్ మాట్లాడుతుంది, తెలుగు మిక్స్ చేసి అట్ట ఆపు ఆప్ తిట్టినావంట. ఆయన నేను వదలలేకపోతాను 2 రోజులు కూడా. సో మా ముగ్గురు ఫ్రెండ్స్ లో ఎక్కువ అబ్బోబ్బోబ్బోబ్బా అదే లోపల అదే నా పెళ్ళాం ఊరెళ్ళింది అంట అట్టా. మధ్య మధ్యలో నీకు డౌట్ రాకుండా ఫోన్ చేస్తున్నాడులే. అంటే మిక్సీ సంగలో పెట్టుకొని పోయి అక్కడ బెల్లం ఫోన్ చేస్తే అక్కడ మిక్సీ చెప్తారా? ఇంట్లో ఉన్నాను అంటారు, అప్పుడు మిక్సీ తిప్పా ఉంటుందంట. మిక్సీ తిప్పొచ్చు కదా చెప్పండి, నీకు అర్థం కాల. వాళ్ళ ఆయన పర్సనల్ గా మాడతలేం, అందుకని వెళ్తుంది. మేము కూడా ఇంటే పర్లేదురా. ఇప్పుడు దిగినామనుకో అహ్మదాబాద్ దాకా వాకింగ్ చేయడానికి దిగినామంటే అహ్మదాబాద్ పోవాల్సింది వాకింగ్ వేసుకొని. సో నాకు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టం. వీళ్ళిద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఒక 2-3 గంటలు బండి ఆగిపోయింది. సో మొత్తం ఖాళీగా ఉంది. సో మొత్తానికి ట్రైన్ కాదు, ఎట్టు కూర్చొని ఎంజాయ్ చేస్తాం. నేను బొట్టుకి ఒకరు బొట్టు కూడా సూపర్. సో మొత్తానికి మా కోరిక తీరింది అనమాట. ఎందుకంటే ట్రైన్ ఆగినప్పుడు ట్రైన్ కదిలేటప్పుడు మొత్తం ఎట్టా ఇది చేయడానికి అవ్వదు. సో వాకింగ్ చేయాలంట ఇప్పుడు దిగి. మొత్తానికి ఎంత డౌన్ ఉంది చూడండి కింద. ఇదే అనమాట. ఎలా ఉంది ట్రైన్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నీతో వస్తే ఇంత హ్యాపీగా ఉంటుందో తెలీదు. నెక్స్ట్ ఎక్కడికి పిలిచినా నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే ఇక్కడ ప్లాన్ చేస్తాం, అరకు ప్లాన్ చేస్తున్నాం, నేపాల్ ప్లాన్ చేస్తాం అనమాట. అరకే వస్తాను, నేపాల్ నన్ను వదిలిపెట్టేసి నేపాల్ వదిలేసి వచ్చేద్దాం. సో ఇంకో ఫ్రెండ్ ఏముందంటే నువ్వు నేపాల్కి రావాలంటుంది, ఏమో రానంటుంది. సో అందుకనమాట ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కొంచెం జాలీగా ఉంటుంది, టైం ఎలా పోతుందో తెలీదు. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకో ట్రైన్ వస్తుంది జాగ్రత్త అంటుంది, ఆ లైన్లో వస్తుంది. వస్తే ఇప్పుడు మన ఇద్దరం పోతే దేశానికి నష్టమా? సో యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది పాపం, బాగా చేస్తుంది. అది కూడా చెప్తారేమో లాస్ట్లో, అంటే వీడియో చేస్తుందంట. ట్రైన్ కాడ కూర్చొని వీడియో చేస్తుందంట. ఇంకో ట్రైన్ వచ్చి కొట్టేసిందంట. స్పాట్ అవుట్ అంట అని. అయ్యో మా అమ్మ ఎప్పుడు టూర్లకే పోదే, ఇప్పుడు పోయింది. అయ్యో మా అమ్మ పోకుండా పోయింది. మేము పోను అంటుంటే అమ్మని పంపించామే అనుకుంటా ఉంటాం. ఎంత కరకు వస్తున్నా లేదా? ఓకే పాప మా పిల్లలు లేదండి. మా ఫ్రెండ్ మీరు అరకపోదామా వచ్చిందాన్ని ఎంజాయ్ చేయాలి కదా, దీన్ని ఎంజాయ్ చేయకనే అరకెప్పుడు పోదాం ఎందుకు తీసుకొచ్చామని ఒకటే టెన్షన్ అండి మాకు. ఈ అమ్మాయి నెక్స్ట్ మేము తీసుకురావు చూస్తున్నట్టు కావాలంటే ఈ అమ్మాయిని నిన్ను తీసుకురా అని తెలుసు.
సో మా ఎంజాయ్మెంట్ నుంచి కుళ్ళుకోకండి. ట్రిప్లో ఏమేమి చూపిస్తామో ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.